అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. టీడీపీ కార్యదర్శి పొచ్చ విజయ్ కుమార్ అయితే ఉన్నారు. ఈయన కూడా పాపం మన ఎవరైతే జన్నుపల్లి శ్రీనివాస్, కోడికత్తి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తన కోసం లోపల ఉండగా వీళ్ళు చాలా కష్టపడి తనకి న్యాయం చేయకూడదని చెప్పి పాటుపడిన వ్యక్తులు పొచ్చ విజయ్ కుమార్ ఒకరు. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉందా? ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. 5.5 సంవత్సరాల రిమాండ్లో మానసిక క్షోభకు అనుభవించి ఈరోజు బయటికి రావడం అనేది చాలా సంతోషం. అయితే ప్రజాస్వామ్యాలు కాపాడలేదు, ప్రజలు కాపాడలేదు. కాపాడిందల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఈరోజు మరి కోడికత్తి శ్రీని కాపాడింది అనేది బలంగా ఈరోజు నేను నమ్ముతా ఉన్నాను. అయితే ముందుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం బతికే ఉన్నది అన్నటువంటి ఆలోచన ఈ యొక్క బెయిల్. కాబట్టి కోడికత్తి శ్రీనికి సంబంధించి ఈరోజు బయటకు వచ్చాడు, చాలా సంతోషం. ముఖ్యంగా మరి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే కోడికత్తి శ్రీను బయటకు వచ్చాడు, ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తే, బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఈయన బండారం బయటపడుతుందని చంపియొచ్చు, ఇది ఒక భయంగా మాకుంది. కాబట్టి ఖచ్చితంగా భద్రత కల్పించవలసినటువంటి అవసరం ఉంది, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ఈరోజు తల్లి సావిత్రి కానీ, తండ్రి తాతారావు కానీ, ఎవరైతే అన్న సుబ్బరాజు మానసికంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి స్వార్థపూరిత రాజకీయాల కోసం ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఏదైతే ఆడినటువంటి డ్రామా, కోడికత్తి శ్రీను బట్టబయలు అవుతుంది, బయటకు వస్తే మీడియా ముందు మాట్లాడితే నా బండారం అంతా బయటపడుతుంది అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన్ని 5.5 సంవత్సరాలు లోపల ఉంచడం జరిగింది. ఈ కేసుని ఇమీడియట్లీగా దీన్ని క్లోజ్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దేశ చరిత్రలోనే 5.5 సంవత్సరాలు అన్నటువంటి కేసులో ముద్దాయిగా రిమాండ్ అనుభవించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కోడికత్తి శ్రీనే. ఎందుకంటే ఎవడైతే కాకినాడలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అన్నటువంటి ఒక దొంగ ఎవడైతే ఉన్నాడో ఆడు దళిత కుర్రవాడు సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డోర్ డెలివరీ చేస్తే ఆయన 70 రోజుల్లోనే బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. మరి 5.5 సంవత్సరాల కాలంలో ఏమీ చేయని నేరానికి శిక్ష అనిపించినటువంటి వ్యక్తికి 5.5 సంవత్సరాలు పట్టిందంటే చాలా బాధగా ఉంది మాకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉందా, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం ఉందా అనేది ఈరోజు మాకు డౌట్ వస్తూ ఉంది. కాకపోతే ఈరోజు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించాలి. 16 నెలలు జైల్లో చెప్పకూడి తిని ఒక ఆర్థిక నేరగాడిగా పేరు తెచ్చుకొని ఖైదీ నంబర్ 6093గా ముద్రపడినటువంటి ఒక ఆర్థిక నేరగాడి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసి 18 కేసులు ఉన్నటువంటి వాడు ఒక దొంగ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 400 వాయిదాలకు వెళ్ళలేనటువంటి వాడిని మీరు బయట ఎందుకు వదులుతూ ఉన్నారు? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి ఆయన జైల్లో పెట్టాలి జగన్మోహన్ రెడ్డిని. ఎవరన్నా సామాన్య మానవుడు ఒక వాయిదాకి వెళ్ళకపోతే నాన్ బెయిలబుల్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేస్తారు అంటే ఇదెక్కడ న్యాయం? నాకేం అర్థం కాలేదు. అయితే ఒకటైతే కోడికత్తి శ్రీని కాపాడవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. కోడికత్తి శ్రీనికి కానీ ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి బాధ్యత. జగన్మోహన్ రెడ్డి ప్రజలు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని మేము తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, జన్నుపల్లి శ్రీనివాస్ బయటకు రావడం ఏ విధంగా చూసుకుంటారు? ఏదైతే జన్నుపల్లి శ్రీనివాసరావు ఇలియాస్ కోడికత్తి శ్రీను ఈరోజు బెయిల్పై రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ గత 5.5 సంవత్సరాలుగా ఆయన్ని రిమాండ్ ఖైదీగా సెంట్రల్ జైల్లో ఉంచింది. కానీ ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఆయన ఈరోజు బెయిల్పై రావడం జరిగింది. యావత్ దళిత సంఘాలందరూ కూడా ఈ యొక్క సెంట్రల్ జైలు చేరుకొని ఈ జన్నుపల్లి శ్రీనివాసకు స్వాగతం పలకడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆయన తాత రాజారెడ్డి రాసిన రాజ్యాంగం పనికి రాకుండా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమలు అవడం వల్ల ఈ యొక్క కోడికత్తి శ్రీనికి బెయిల్ వచ్చింది. దానికి పెద్ద ఎత్తున అందరూ కూడా హర్షకేతనాలు తెలియజేస్తున్నాం. సంఘం నాయకుడు బూషి వెంకటరామన్తో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? మీరు చాలా సంతోషంగా ఉన్నారు, జన్నుపల్లి శ్రీనివాస్ బయటకు రావడం ఏం చెప్తారు మీరు? ఏమండి, నేను ఇదే జైల్లో ఉద్యమకారుడిగా 68 రోజుల నుండి బయటకు వచ్చినప్పుడు కూడా నాకు ఇంత ఆనందం లేదు. 5 సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర కారణంగా, ఆయన కోర్టుకు రాని కారణంగా 5 ఏళ్ళు మా దళిత బిడ్డ కారాగారం నుంచి ఇవాళ బయటికి రావటాన్ని నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ధర్మం గెలిచింది, రాజ్యాంగం మమ్మల్ని కాపాడింది. నిరంతరం రాజ్యాంగం మమ్మల్ని కాపాడుతుంది, మమ్మల్ని కాదు ఈ దేశ ప్రజలందరినీ కాపాడుతుంది. అలాగే ఈ ఈ ఈ తీర్పు మాకు అనుకూలంగా రావడంతో మేము న్యాయదేవతకి శిరస్సు వంచి శతకోటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కేసులో నిరంతరము కోర్టుకి వీళ్ళకి ఛార్జీలు మరీ ఇచ్చి వాదించినటువంటి మా
వైజాగ్ వకీల్ సాబ్ సలీం ఎవరైతే ఉన్నారో వారిని మేము అభినందిస్తూ ఉన్నాము. నిజానికి దళిత లాయర్లు వేల మంది రాష్ట్రంలో ఉన్న ఒక మైనారిటీ సోదరుడు మా తమ్ముడు ఈ కేసును వాదించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రూపాయి తీసుకోకుండా ఆయన వాదించారు. అలాగే పిచ్చికి శ్రీనివాసరావు గారు, వీరిద్దరు కృషి ద్వారా వీరిద్దరూ న్యాయస్థానంలో పోరాడుతూ ఉంటే బయట ఈ సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం కోసం మీ ద్వారా తీసుకెళ్ళటానికి మాకు వెన్నంటి ఉన్నటువంటి మా విదసం ఐక్యవేదిక కోరి కమిటీ కానీ, భీమ్సేన వారి కానీ, దళిత సేన కానీ, దళిత హక్కుల సంక్షేమ సంఘం కానీ, అంబేద్కర్ భవనం కానీ, సమతా సైనిక దళ కానీ, లేదా మైనార్టీ హక్కుల పోరాట కమిటీ కానీ వీరందరూ కూడా ప్రజా సంఘాలు అన్నీ మాతో కలిసి ఈ అబ్బాయి బయటికి రావడానికి అందరూ సహకరించారు. మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా వారు కూడా మీరు మాకు అందించినటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనతో పాటు జన్నుపల్లి శ్రీనివాస్ తండ్రి తాతాజీ ఉన్నారు. జన్నుపల్లి తాతాజీ సార్ చెప్పండి, ఆనందంగా ఉందా? మాకు చాలా సంతోషంగా ఉందండి. మా లాయర్ గారు తాలూకా, మా సర్మింగ్ గారు తాలూకా, మా వెంకటరావు గారు, మా ప్రజలందరికీ కూడా, మా గ్రూప్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నామండి. ఇవాళ మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీగా ఉందండి. మా అందరూ, మా సర్మింగ్ గారు, మా పేటర్ గారు, వెంకటరావు గారు అందరూ కూర్చేసి మన సంఘాలందరూ పోగేసి మా దళిత సంఘాలందరూ ఈరోజు శ్రీనివాస్ నా బిడ్డ నాకు అప్పచెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. సంతోషంగా అయితే కోడికత్తి శ్రీనివాస్, జన్నుపల్లి శ్రీనివాస్ అయితే ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు అయితే మటుకి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళ కొడుకు బయలు మీద రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళు మిఠాయిలు తినిపించుకుని ఆనందోత్సాహాలు ఉన్నారు. మనతో పాటు ఈ కోడికత్తి శ్రీనివాస్, జన్నుపల్లి శ్రీనివాస్ కేసు ఎవరైతే స్టార్టింగ్ నుంచి కష్టపడి పైకి తీసుకొచ్చారో లాయర్ సలీం మనతో పాటు ఉన్నారు. సలీం గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి మొత్తానికి గోల్ రీచ్ అయ్యారా? ఏం చెప్తారు? 100% గోల్ రీచ్ అయ్యాము. ఫర్దర్ కూడా గోల్ రీచ్ అవుతాము. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలం పెండింగ్ ఉంది. రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం, కావాలి నిజం. అదే నా నమ్మకం. అదే ఈ కేసు భవిష్యత్తు మీద మనం ఈ కేసుకి ఫైట్ చేద్దాం. ఈ కేసులో ఆయన ఫేస్ చేసిన మచ్చ ఉంది కదా, దానికి కడిగే వాళ్ళకు నేను ఈ కేసులో ఫైట్ చేస్తానని ఈరోజే చెప్పాను. ముందు కూడా ఇదే చెప్పాను. దీని మీద ఫైట్ చేసి అతనికి నిర్దోషిగా తీయాలని నేను కృషి చేస్తానమ్మా. సార్ ఫైనల్గా ఏంటి సుప్రీంకోర్టులో ఏ విధంగా ఫైట్ చేశారు? లేదు, హైకోర్టులో ఫైట్ చేసాము. నేను లేదు, నేను నెక్స్ట్ టైం సుప్రీంకోర్టుగా వెళ్తాం. సుప్రీంకోర్టుగా వెళ్ళి ఈ కేసుకి క్వాష్ చేపిస్తాం. క్వాష్ చేపించేసి తొందరగా దీనికి కేసు బయట పెట్టి ఆయన, ఎందుకంటే జన్నుపల్లి శ్రీనివాసరావు ఇంటికి పోషించే మనిషి. ఈ ఎర్నింగ్ 20,000 వెన్ హీస్ అరెస్ట్ ఆఫ్టర్ సచ్ డేట్. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 lakhs రూపీస్ లూజ్ అయ్యారు. ఆయన ఆ ఫ్యామిలీ ఒక మంచి ఫుడ్ అయినా తిని బతుకుతారని నేను ఆశిస్తున్నాను. అదే వాళ్ళ బాబాయ్ కూడా ఇక్కడ ఉన్నారు, మీరు చూసారు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఆయన శ్రీనివాస్ నా ఇంటికి వస్తారు. ఆయనకు భోజనం పెట్టి మరి నేను విజయవాడలో వాళ్ళ తల్లి వాళ్ళ సోదరుగాడు ఉన్నారు నా ఆఫీస్లో, వాళ్ళతో కల్పించేసి అక్కడ కొన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పేసి మనం మరి అతని ఇంటికి పంపుతాము. జన్నుపల్లి శ్రీనివాస్ చిన్నాన్న అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? హ్యాపీయా? మా లాయర్ గారు వాళ్ళే మా అన్నయ్య గారు అబ్బాయి బయటకు వచ్చాడండి. ఫస్ట్ నుంచి ఆయనే వాదించాడు. ఆయన వల్లే మా చాలా సంతోషంగా ఉన్నాం. లాయర్ గారే చేశారు. అంతకంటే నాకు ఎక్కువ మాట్లాడటం కూడా రాదండి. చాలా సంతోషం, ఆనందంగా ఉన్నారు మీ కుటుంబ సభ్యులంతా? అంత ఆనందంగా ఉన్నామండి. సరే సార్ చెప్పండి, ఒక దళిత నాయకుడిగా ఒక దళితుడు ఇన్ని రోజులు బయటకు రాకుండా చేసి ఏం చెప్తారు? మీరేం చెప్తారు ఫైనల్గా? ముందుగా ఏదైతే ఈ జన్నుపల్లి శ్రీనివాసరావు కోడికత్తి శ్రీని గారు జైలు నుండి బెయిల్పై విడుదల చేయడానికి సహకరించినటువంటి అడ్వకేట్ సలీం గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ముందు అధికారంలోకి రావడానికి ఒక డ్రామా ప్లే చేసుకొని ఆ డ్రామాలో దళిత యువకుడైనటువంటి జన్నుపల్లి శ్రీనివాసరావుని పావుగా ఉపయోగించుకున్నారు. ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఏదైతే కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి పొడిపించుకొని డ్రామా ఆడారో ఆ డ్రామాలో ఫిర్యాదు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కోర్టుకు రాలేదు. అలాగే కంప్లైంట్ చేసినటువంటి ఆయన ఎయిర్పోర్ట్ కమాండెంట్ అయినటువంటి సిఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గారు చేస్తూ
ఆయన కోడికత్తి ఈయన దగ్గర వసూలు చేయలేదు, మేము చూడలేదని చెప్పడం జరిగింది. అయినా సరే వ్యవస్థలు మేనేజ్ చేసి ఈ జన్నిపల్లి శ్రీనివాసరావు గారిని 5 సంవత్సరాలు ఉంచడం జరిగింది. ఈరోజు ఆయన రిలీజ్ అవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయనకి రక్షణ కల్పించి నిజాలు బయటకు తీసి ఆయనపై ఉన్నటువంటి ఈ కేసుని కొట్టివేయాల్సిందో మీ ద్వారా తెలియజేస్తున్నాం. అయితే మనం ప్రధానంగా చూడొచ్చు జన్నిపల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మనం చూడొచ్చు కుటుంబ సభ్యులతో ఎంత ఆనందంగా ఉన్నారో మనం చూడండి. ఇప్పుడు వానికి చాలా ఘన స్వాగతం అయితే పలికారు దళితులు కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళంతా ఫ్యామిలీతో పాటు చాలా ఆనందంగా ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. జన్నిపల్లి శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత బయట ప్రపంచం చూశాడు, చాలా తన ముఖంలో ఆనందం అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు. వాళ్ళ తాలూకాలంతా చాలా ఆనందంగా ఉన్నారు, మహిళలు వాళ్ళ రిలేటివ్స్ మొత్తం అంతా ఉన్నారు, తన ముఖంలో ఆనందం చూడొచ్చు. మొత్తానికి చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత బెయిల్ రావడం, బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడం, నిజంగా బయటకు వచ్చి నిజంగా కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళ మిఠాయిలు పంచుకొని మిఠాయిలు తినుకుంటూ వాళ్ళందరితో చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్. వాళ్ళ తండ్రి గారు కానీ ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ చాలామంది చాలా ఆనందం వ్యక్తం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా వీళ్ళ మొక్కల్లో అయితే ఆనందం అయితే కనబడింది. మనం చూడొచ్చు. ఇప్పుడు విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నాం. సెంట్రల్ జైలు నుంచి ఒక 10 నిమిషాల క్రితం జన్నిపల్లి శ్రీనివాస్ అయితే బయటకు వచ్చారు. అయితే దీని అంతటికీ కారణమైన సలీం గారు కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా సలీం గారి ఇంటికి అయితే తీసుకెళ్లి జన్నిపల్లి శ్రీనివాస్ని అయితే సలీం గారి ఇంటికి తీసుకెళ్లి మొత్తం మీద అక్కడ భోజన ఏర్పాట్లు అవి చేసి నిజంగా చాలా మందికి కృతజ్ఞత తెలుపుకోవాలి. నేను ఈ విషయంలో అయితే చాలా ఎంత కష్టపడ్డానో నాకు సహకరించిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పుకోవాలని చెప్పి ఈ జన్నిపల్లి శ్రీనివాస్ కోడికత్తి శ్రీనివాస్ని అయితే తన ఇంటికి తీసుకెళ్ళి తదనంతరం తను భోజన ఏర్పాట్లన్నీ చూసి వాళ్ళ ఫ్యామిలీలందరినీ తీసుకెళ్ళి తను చాలా వీళ్ళందరితోని ఆనందం అయితే పంచుకుంటున్నారు. మన సలీం గారు అయితే మట్టికి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా నేను నా కష్టానికి ప్రతిఫలం అయితే ఈరోజు అనిపించాను. కోడికత్తి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో జన్నిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీనివాస్ తన ముఖంలో అయితే ఆనందం వ్యక్తం చేస్తాను. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇది అంతటికీ కారణం సలీం గారు చాలా కష్టపడిన దానికి మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం, మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి వీళ్ళైతే మన ఆర్టీవీతో అయితే తెలియజేయడం జరిగింది సలీం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.